పల్నాడు జిల్లా రెండచింతల మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాల్వాయి గేటు దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలింగ్ పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మాచర్ల సంబంధించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఈ రోజు దాడి యత్నం అయితే జరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆయన ఈ పాల్వాయి గేట్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటిని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లే సందర్భంలో అతని మీద టీడీపీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు దాడి అయితే చేయడం జరిగింది. పాల్వాయి గేట్ సంబంధించి పాల్వాయి గేట్ పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఈ ప్రాంతము. అక్కడ ఆయన గంటన్నర పాటు అక్కడ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేకి అక్కడ జరిగేటువంటి క్రమంలో ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని పరిశీలించుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, కానీ గంటల తరబడి ఇక్కడ ఉంటావేంటి అని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత మాట పెరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఈ ఇంతో పాటు వచ్చినటువంటి ఈ కార్యకర్తల మీద దాడికి దిగారు. ఆ తర్వాత వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు, రాళ్ల దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో ఈ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే మాత్రం గ్లాస్ డోర్స్ అవన్నీ అయితే రాళ్ల దాడిలో పగిలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అయితే ఉధృతంగా ఉంది. దాడి జరిగిన వెంటనే కూడా అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా అక్కడ పరిస్థితి అయితే మాత్రం ఉధృతంగా ఉంది. మోదరి అయితే రవికృష్ణ, ఈ ఘటనకు సంబంధించి అటు ఎమ్మెల్యే కావచ్చు ఆయన అనుచరులు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా కూడా అనుచరులు అయితే చెప్తుంది ఏంటంటే ఇక్కడ మేము పాల్వాయి గేట్ దగ్గరికి అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి ఏదైతే ఉందో ఆ ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్ళాము. అక్కడ సక్రమంగానే జరుగుతుందా, ఈవీఎంలు మొరాయిస్తున్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పటికీ కూడా చాలా సంయమనంగా వ్యవహరించినప్పటికీ కూడా వాళ్ళు మా మీద దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా కూడా ఈ ఏదైతే ఆయన వాహన కాన్వాయ్ ఉందో దాని మీద కూడా దాడి చేశారు. ఆయనకు సంబంధించినటువంటి వాహనం మీద కూడా దాడి చేసి కారద్దాలు పాల్గొట్టారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం తప్పుడు సంకేతాలకి వెళుతుంది అని చెప్పి వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులందరూ ఒకటి కావడంతో కూడా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమెన్స్ కాలేజ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వైసీపీ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త ఘర్షణకు దారితీయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మాదిరి మొత్తం మీద ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే కొన్ని ప్రాంతాల్లో
ఇటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి గొడవల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఉమెన్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఇటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తలు అక్కడికి ఓటింగ్ వేసేకి వచ్చేటువంటి ప్రజలకి ఇటు వాళ్ళు ప్రచారాలు చేస్తుండడంతో ఒకరిని ఒకరు అక్కడ ఒకరిపై ఒకరు ఘర్షణ పడడం, మరోవైపు దాడి చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటు చేస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పోలీసులు వెనువెంటనే ఇటు టీడీపీ వైసీపీ కార్యకర్తలను అయితే చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి వారిని పంపించిన తర్వాత పూర్తిగా ఈ పోలింగ్ అయితే ప్రశాంతంగా నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 5 ప్రాంతాలు సుమారు 5 నియోజకవర్గాల్లో మాత్రం ఇక ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం గతంలో తెలిసిన దాని ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6 నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారో అక్కడ 100% వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే దొంగ ఓట్లు వేస్తున్నటువంటి వారిని కూడా గుర్తించి ఇప్పటికే వారిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే బ్రాహ్మణ కాలం అనే ఆ ప్రాంతంలో ఏదైతే ఒక్కసారిగా వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ బలగాలు గాల్లే కాల్పులు జరిగినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఇప్పటికీ వైసీపీ నాయకుడు అక్కడికి వచ్చినట్లయితే అక్కడ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి ఇక్కడ అల్చల్ చేసి ఇక్కడ గొడవలకి దారితీస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చిత్తూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే చిత్తూరులో కూడా అదే స్థాయి గొడవ జరుగుతుంది. ముఖ్యంగా గుడిపాల సంబంధించి ఏరియాలో ఇటు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దాడి చేశారు, వైసీపీ ఏజెంట్లపై దాడి చేశారని అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ సుమారు 5 నియోజకవర్గాల్లో మాత్రం అత్యంత గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇటు సదం సోమల మండలాల్లో పూర్తిగా ఇటు వైసీపీ నాయకులు ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి పొంగనూరులో శాంతి భద్రతలు లోపించాయని చెప్పేసి గతంలోనే ఇటు టీడీపీ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కూడా కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని గతంలోనే తెలిపారు. అదే విధంగానే ఇప్పుడు ఎలక్షన్ కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇటు వైసీపీ నాయకులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పేసి అక్కడ ఏదైతే టీడీపీ ఇటు బీసీవై నాయకులు అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మదనపల్లి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి అల్లర్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సునీల్. Hey,